లూకా 77 పేజ్. వారాయనను తీసుకొని పోవచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కూరేనుడైన సీమోను ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో, గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని సన్యములను ధన్యములైవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగెదురు. వారు పచ్చిమ్రానికి ఇలాగూ చేసిన యెడల ఎండిన దానికి ఏమి చేదురు అని చెప్పెను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు. వారు కపాల అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమవైపు ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించును, వీడు రక్షించుకోమని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయన చిరకనిచ్చి, నీవు యూదులకు రాజువైతే నిన్ను నీవే రక్షించుకోమని ఆయనను అపహసించిరి.